హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిసిటీవీ టెక్ తెలుగు. సో ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి తక్కువ అంటే దీన్ని మించిన తక్కువ రేట్ల కెమెరాలు లేవు. సీసీటీవీ కెమెరాలో వైఫై కెమెరా ఇది. సో చాలా తక్కువ అంటే తక్కువ, జస్ట్ అండర్ 1500 బిలోనే. అంటే మాకు వచ్చే రేటు వేరే ఉంటుంది. సో 1500 అంటే 1000 రూపీస్ లోపైన వేసుకోవచ్చు, 1000 రూపీస్ ఎబోన్ వేసుకోవచ్చు. చాలా తక్కువ, దీన్ని మించిన కెమెరాలు లేవు మార్కెట్లో. సో ఈ అప్లికేషన్ ఏంటిది అంటే, ఇది యాప్ వచ్చేసి ఈజీ లైవ్ అనే యాప్ ఇది మోడల్ వచ్చేసి ఈజీ లైట్, కంపెనీ బ్రాండ్ వచ్చేసి సిపి ప్లస్. సో ఈ కెమెరాలో మనకి ఎన్ని ఫీచర్స్ ఇచ్చిండు, సో తర్వాత ఎలా ఉంది ఈ కెమెరా క్లారిటీ కానీ, తర్వాత మనకు పెట్టుకోవచ్చా లేదా, ఎంత తక్కువ ఆన్లైన్లో చాలా తక్కువ ఉంటాయి కదా, మనకు కొనుక్కోవచ్చా లేదా అని ఫస్ట్ కొనే ముందు కంటే ఈ వీడియో చూస్తే తర్వాత కొనొచ్చా లేదా తెలుసుకోండి. సో ఇదైతే కంప్లీట్గా దీని యొక్క ఫుల్ బాక్స్ ప్యాకింగ్ అయితే యూస్ చేయండి 360 డిగ్రీస్లో. సో ఇది దీని యొక్క బాడీ ప్యాకింగ్ అనేది సో ఇలా ఉంది. సో ఇది 2MP కెమెరా, ఫుల్ హెచ్డి. దీని యొక్క మోడల్ వచ్చేసి EZP21 అనే మోడల్ ఇది. సో ఇలా అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కువ మనకు ఇది హౌస్ లోపల ఇండోర్లో అయితే వర్క్ చేస్తుంది. సో చూసారు కదా 360 డిగ్రీస్ వీల్ అయితే. సో ఇది మనకు ఫీచర్స్ ఏమేమి ఇచ్చిండంటే ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ దీని యొక్క మోడల్ వచ్చేసి ఈజీ లైట్. సో ఇది 1080p ఫుల్ హెచ్డి వీడియో వస్తే మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఫుల్ కలర్ నైట్ విజన్ వస్తుంది, ఫుల్ కలర్ వస్తుంది, నైట్ విజన్ కూడా వస్తుంది. తర్వాత మోషన్ డిటెక్షన్ అలర్ట్ కూడా ఇది ఇస్తుంది. తర్వాత 2-way టెక్ కమ్యూనికేషన్, అంటే మనకు కెమెరా దగ్గర మాట్లాడేది మన ఫోన్లో వినిపిస్తుంది, మన ఫోన్లో నుంచి మాట్లాడితే కెమెరా దగ్గర వినిపిస్తుంది. సో దాన్ని 2-way టెక్ అంటారు. ఇన్బిల్ట్ సైరన్ కూడా ఉన్నది. తర్వాత మోషన్ ట్రాకింగ్ అనేది ఉన్నది. సో ఇంతకు మించి అయితే మనకి ఈ కెమెరాలో ఏమి లేవు. సో ఇది మనకు కెమెరా అయితే సో ఇలా ఉంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి దీని యొక్క అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని QR కోడ్స్ వస్తున్నాయి. సో దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి EZP21. సో ఇది ఏ అప్లికేషన్ ఏంటిదంటే LIV అనే అప్లికేషన్ తోటి అయితే మనం యాప్ సైన్ అప్ అయ్యి దానితో ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ యాప్ ఇంటర్ఫేస్ కంటే మనం ఈ కెమెరా లోపల ఏమేమి వచ్చిందో చెక్ చేసేద్దాం. ఫస్ట్ కెమెరా అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో ఇది మనకు ఇక్కడ సిల్ ప్యాక్ ఉంటుంది కంపెనీ నుంచి, ఎవరు కూడా దీన్ని తీయరాకుండా. సో సిల్ ప్యాక్ లేనట్టయితే ఇట్లా ఆల్రెడీ యూజ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో సిల్ ప్యాక్ చేసినట్టయితే ఇక్కడ మనకు కెమెరా అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అంటే కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం టైట్ ఉన్నది, ఓకే వెళ్ళింది, చాలా టైట్ ఉన్నది. సో ఇక్కడ ఫస్ట్ మనకి మీద ఒక బాక్స్ ఇచ్చిండు. బాక్స్ అని తీసినట్టయితే సో ఇందులోనే కెమెరా ఉంటుంది. సో తర్వాత ఇంకేం ఇచ్చిండు చూద్దాం కెమెరా కాకుండా. సో ఒకటి చిన్న బాక్స్ అయితే ఇచ్చిండు. సో ఇది కెమెరా బాక్స్ అయితే. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది ఓపెన్ చేసేందుకైతే ఇలా ఇచ్చిండు. ఇందులో ఏమేమి ఇచ్చిండనంటే ఒక అడాప్టర్, ఒక ఫిషర్స్, Type-C to Type-A కేబుల్, ఒక వాల్ మౌంట్, ఒక అడాప్టర్ చిన్నది తక్కువ వోల్టేజ్ ఉన్న అడాప్టర్. సో ఇవైతే ఇది బాక్స్ ప్యాకింగ్ అయితే. సో కెమెరాని అయితే చూద్దాం. సో కెమెరా ఎట్లా ఇచ్చిండు అనేది. సో కెమెరా మీద మనకు ఫస్ట్ డౌన్లోడ్ యాప్ అనేది యాప్ అనేది ఏ యాప్ చూసుకున్నందుకైతే మనకు ఇక్కడ స్కాన్ చేసినట్టయితే మనకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తుండు. సో ఇక్కడ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉన్నది. సో ఇది కెమెరా, తక్కువ రేటు తక్కువ క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది. సో కింద మనకి ఇక్కడ వాల్ మౌంట్ చేసుకున్నందుకైతే దీన్ని ఈ విధంగా అయితే గోడకు వాల్కి ఫిషర్స్ వేసుకొని డ్రిల్ చేసుకున్నట్టయితే దీన్ని ఇట్లా పెట్టుకోవచ్చు. దీన్ని లాక్ చేసేసుకుంటే దీనికి లాక్ అయిపోతుంది. ఇది లేకుంటే ఓన్లీ ఇట్లా గ్రౌండ్ లెవెల్లో మాత్రమే వర్క్ అవుతుంది. కెమెరా మీద ఏమేమి ఫీచర్స్ ఉన్నదో చెక్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ మైక్ ఇచ్చిండి, చిన్న హోల్ ఉంది కదా ఇక్కడ మైక్. సో తర్వాత సెన్సార్, తర్వాత LED లైట్స్, నైట్ విజన్, సో తర్వాత కెమెరా లెన్స్. సో కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెమరీ కార్డ్ అండ్ రీసెట్ బటన్, ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, ఇక్కడ రీసెట్ బటన్. సో తర్వాత ఇది మన బ్రాండ్ లోగో. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. సో ఇక్కడ దీని యొక్క సంబంధించిన స్కాన్ చేసుకున్నందుకు దీని యొక్క QR కోడ్, తర్వాత మోడల్ నెంబర్, ఎంత వోల్టేజ్ కరెంట్ పెట్టుకున్నది అది. తర్వాత ఇక్కడ వచ్చేసి కింద Type-C కేబుల్ ఛార్జింగ్ అయితే ఇచ్చిండు. సో ఇది మనకి కింద ఇట్లా రొటేట్ అవుతుంది అన్నట్టు, కింద పెట్టేసుకుంటే ఇట్లా రొటేట్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి కింద ఇక్కడ గ్రిప్పింగ్ కోసం కూడా రబ్బర్స్ ఇచ్చిండు, కింద పెట్టుకుంటే అటు ఇటు మూవ్ కాకుండా. సో ఇట్లా మూవ్ కాదు గట్టిగా. సో తర్వాత ఇది ఏమో మనకు వాల్ మౌంట్. సో దీన్ని లాక్ చేసుకొని సో ఇలా పెట్టేసుకుంటే ఇది వాల్ మౌంట్ అయిపోతుంది. సో ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. సో క్లారిటీ విషయానికి అయితే ఎలా ఉంది క్లారిటీ అనేది చూసేద్దాం. ఇది ఒక 1500 రూపీస్లో ఏ విధంగా క్లారిటీ వస్తుందో చెక్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకు యాప్ ఇన్స్టాలేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, యాప్ ఇన్స్టాల్ అనేది ఎట్లా చేసుకోవాలి. చాలామంది యాప్ ఇన్స్టాలేషన్ డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్కాన్ చేస్తారు. సో స్కాన్ చేస్తే అట్లా రాదు. సో ఫస్ట్ దాని ప్రాసెస్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన జీమెయిల్ తోట లేదంటే మొబైల్ నెంబర్ తోట లాగిన్ కావాలి, సైన్ అప్ కావాలి. అయిన తర్వాత అప్పుడు మనం స్కాన్ చేస్తే అప్పుడు QR కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది యాప్ ఈజీ లైవ్ అనేది. సో ఇక్కడ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అగ్రీ అని వస్తుంది, అగ్రీ చేయాలి.
ఇక్కడ తర్వాత మనకు ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటిది అంటే ఏమడుగుతుంది అంటే సైన్ అప్ అని కింద ఇక్కడ న్యూ యూజర్ దగ్గర సైన్ అప్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరా లేదంటే మీ ఈమెయిల్ ఐడి రెండిట్లలో ఏదైనా ఇచ్చుకున్నా పర్లేదు. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా, ఆల్రెడీ నేను సైన్ అప్ అయినా. సో ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ కొట్టేసినామంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దానికోసం అన్నా మీకు సైన్ అప్ అవుతున్నా. 1008041 ఇది నా నెంబర్. నెక్స్ట్. సో ఇక్కడ మనకు +91 కదా మన ఇండియాది. నెక్స్ట్. సో ఇక్కడ మనకు ఈ కెమెరాని తీసుకొచ్చి ఇక్కడ మనకు ఇక్కడ కింద చూపెట్టాలని చూపిస్తుంది. నేను ఓకే కొట్టిన. ఈ కెమెరాని ఇలా తీసుకొచ్చి ఈ ప్లేస్లో మనం డ్రాగ్ చేయాలి. ఇది ఒక టర్మ్స్ అండ్ కండిషన్ లాగా. సో ఇక్కడ దిస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే లాగిన్ అడుగుతుంది. చెప్పాను కదా ఆల్రెడీ లాగిన్ అయినా. సో ఇక్కడ నాకు చాలా రోజుల కింద లాగిన్ అయినా కాబట్టి నాకు పాస్వర్డ్ తెలియదు. సో ఫర్గెట్ పాస్వర్డ్ కొడుతున్నా. నెక్స్ట్. సో ఈ విధంగా మాత్రం ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో మీరు కెమెరా తీసుకుంటే నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను ఎట్లా ఇన్స్టలేషన్ చేయాలో కూడా చెప్తున్నాను. ఫర్గెట్ చేసిన కాబట్టి అదే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసినట్టయితే మనకు అప్పుడు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ కొడుతున్నా, సబ్మిట్ కొట్టేసిన. సో ఓకే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ కావాలి. మళ్ళీ ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇండియా. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. మొబైల్ నెంబర్ 7661008041. సో ఎంటర్ ఓటీపీ, గెట్ ఓటీపీ, లాగిన్. సో ఇక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అనేది అలో చేసుకోవాలి. సో ఇది యాప్ ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మనకి యాడ్ డివైస్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎనేబుల్ అని వస్తుంది. ఇక్కడ ఎనేబుల్ చేసినట్టయితే మనకి ఇక్కడ అన్ని ఎనేబుల్ చేసుకోవాలి. లొకేషన్, వైఫై, సో బ్లూటూత్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు యాడ్ డివైస్ ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్యాక్ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ యాడ్ డివైస్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మన వైఫై కెమెరా చూపిస్తుంది. ఇక్కడ వైఫై మీద కెమెరా మీరు క్లిక్ చేస్తే మళ్ళీ బ్లూటూత్ ఎనేబుల్, మళ్ళీ ఇవన్నీ ఎనేబుల్ చేసుకుంటే ఇవన్నీ ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ ప్లేస్ ఇన్ష్యూర్ అండ్ నెక్స్ట్ కొట్టేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ మనకు వైఫై కెమెరా కాబట్టి మనం ఇక్కడ ఏదైతే వైఫైలో కనెక్ట్ ఉన్నామో ఆల్రెడీ ఆ వైఫై ఇక్కడ చూపిస్తుంది మనకు. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి మనం ఏదైతే వైఫై కనెక్ట్ చేసినామో. సో ఇక్కడ వైఫై పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేసిన ఏదైతే వైఫైలో ఉన్నా నేను అంటే మీరు మీ మొబైల్ అనేది ఏ వైఫైకి అయితే కనెక్ట్ ఉన్నదో ఆ వైఫైకి నెంబర్ పాస్వర్డ్ అనేది ఇందులో కొట్టాలి. సో ఆ వైఫైను ఈ కెమెరా 2 యాక్సెస్ తీసుకుంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. ఈ క్యూఆర్ కోడ్ని మనం కెమెరా ముందు చూపించాలి. సో కెమెరా ముందు చూపించాలంటే ఫస్ట్ ఇక్కడ చేయాల్సిన పని ఏంటిదంటే కెమెరాని రీసెట్ చేయాలి. సో కెమెరా రిబూటింగ్ అని వస్తుంది, రీసెట్ చేసేసిన. సో హెచ్డి కార్డ్ అనేది మనం ఇందులో వేయలేదు. సో అది కూడా మెన్షన్ చేస్తుంది హెచ్డి కార్డ్ వేయలేదని. కంప్లీట్గా రీసెట్ అయిన తర్వాత కంప్లీట్ రొటేట్ అయ్యి మొత్తం 360 degrees రొటేట్ అయ్యి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చి ఉంటుంది కెమెరా. సో ఇది. సో ఇప్పుడు మనం ఈ క్యూఆర్ కోడ్ని దీన్ని స్కాన్ చేయాలి. ఇలా కొంచెం ముంగడికి వెనక కనుక్కుంటే వెళ్ళండి. సో ఇక్కడ ఒక సౌండ్ అయితే వచ్చింది అలర్ట్ అనేది. వైఫై కనెక్టింగ్ ప్లీజ్ వేయడం వస్తుంది. వైఫై కనెక్షన్ సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ రీనేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఈ కెమెరా మనం ఎక్కడ ఫిట్ చేస్తున్నాం అనేది అది ఇక్కడ నేమ్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ రీనేమ్ అనేది అవసరం లేదు, నేను కన్ఫర్మ్ కొట్టేస్తున్నా. సో కెమెరా క్లారిటీ అనేది ఎలా ఉందని చెక్ చేసేద్దాం. సో ఇది కెమెరా. సో యాడ్ అయిపోయింది కెమెరా డివైస్ అనేది. దీనికి ఐడి నెంబర్ కూడా వచ్చేసింది. సో చూడండి ఇది క్లారిటీ కెమెరా. సో మనకి ఇక్కడ రొటేట్ కూడా అవుతుంది కెమెరా. సో ఇలా మనకు 360 degrees రొటేట్ అవుతుంది. ఒక ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఈ కెమెరా పెట్టుకోవచ్చు. చాలా తక్కువలో వస్తుంది. మీరు ఆన్లైన్లో కూడా చూసి కొనండి. పైకి కింది కూడా మనకు ఇట్లా రొటేట్ అవుతుంది కెమెరా కూడా. సో ఇలా స్మూత్ రొటేట్ అవుతుంది చూడండి. ఏ ఇబ్బంది లేకుండా స్మూత్ రొటేట్ అవుతుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఒక ఇండోర్లో ఒక స్పీడ్ రూమ్లో ఒక హాల్లో పెట్టుకోవాలనుకుంటే తక్కువ క్లారిటీలో తక్కువ కెమెరాలో పెట్టుకోవాలనుకుంటే ఈ సజెషన్ చేసుకోవచ్చు ఇదైతే. సో కెమెరా క్లారిటీ చూడండి. సో ఈ విధంగా అయితే ఉన్నది. సో నాది రొటేట్ చేస్తున్నా దీన్ని. సో ఇంకేమున్నాయంటే ఫీచర్స్ అంటే ఫస్ట్ చెప్పాను కదా సైలెంట్ ఆప్షన్ అనేది. సైలెంట్ అనేది ఇక్కడ పైన సింబల్ చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సైలెంట్ ఆప్షన్ వస్తుంది. 15 seconds వస్తుంది. సైలెంట్ సౌండ్స్ వస్తాయి ఇది. సో సైలెంట్ సౌండ్ ఆఫ్ చేసిన. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే మన స్పీకర్ ఆన్. హలో, చాలా బాగా మైక్ అయితే పర్ఫెక్ట్, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మైక్ అయితే పర్ఫెక్ట్ చేస్తుంది. తర్వాత ఇది ఫోటో సింబల్, తర్వాత స్క్రీన్ రికార్డ్ అనేది ఇమీడియట్లీ స్క్రీన్ రికార్డ్ చేసుకుంటూ వేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మిడిల్లో ఆప్షన్ ఉంది ఏంటంటే మైక్రోఫోన్ ఆప్షన్. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మనము కెమెరా దగ్గర మాట్లాడచ్చు. సో కెమెరాలో ఎట్లా వినిపిస్తుందో చెక్ చేద్దాం వాయిస్ అనేది. హలో 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 హలో
హలో. హలో. సో ఈ విధంగా అయితే వస్తుంది, చాలా స్లో వస్తుంది వాయిస్ అయితే, కానీ ఇది రిసీవ్ చేసుకునే వాయిస్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. అవుట్పుట్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది, ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. సో ఇంకా కెమెరా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే కింద మన ప్లేబ్యాక్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ బ్యాక్కి వెళ్ళినంత సెట్టింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు ప్లేబ్యాక్, సైరన్, మైక్, తర్వాత మోషన్ డిటెక్షన్, మోషన్ ట్రాకింగ్, పీటీజెడ్ కొలాబరేషన్, తర్వాత ప్యాట్రోల్, తర్వాత ఇన్ఫ్రారెడ్, నైట్ విజన్, తర్వాత గ్యాలరీ అంటే ఏమైనా రికార్డింగ్ చేసుకునే మొత్తం ఇలా కట్ చేస్తాయి. సో ఈవెంట్కి వెళ్ళిపోయినట్టయితే మన మోషన్ డిటెక్షన్ ఏమవుతున్నాయో అవన్నీ మనకి ఈవెంట్లో వస్తాయి. సో తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఓపెన్ చేసి సెట్టింగ్లోకి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ రికార్డ్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి రికార్డ్ సౌండ్ ఆన్ చేసుకున్నాం, రికార్డ్ మోడ్ అనే కంటిన్యూస్ రికార్డ్ పెట్టుకున్నాం. సో తర్వాత ఇంకేమున్నాయంటే బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే మన ఇన్కేస్ స్టోరేజ్ సెట్టింగ్స్ ఉన్నది. స్టోరేజ్ సెట్టింగ్లో మనం ఎంత మెమరీ కార్డ్ వేసినా మనం చూపిస్తుంది, చూసినాక కూడా మనం ఎంత కన్జ్యూమ్ అయింది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉందని కూడా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఇమేజ్ సెట్టింగ్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ డివైస్ వాల్యూమ్ 60% ఉంది. 60% కాకుండా 100% కూడా పెట్టుకోవచ్చు. సో తర్వాత కన్ఫర్మ్ ఇచ్చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకోటి ఇన్వర్ట్ ద ఇమేజ్ అని ఉంది. ఇన్కేస్ కెమెరాని మనం ఇలా పెట్టినట్టయితే మనము ఇప్పుడు వ్యూ వేరే వస్తుంది కదా. సో ఇలా పెట్టినట్టయితే మనకి ఇమేజ్ సెట్టింగ్లోకి వెళ్ళి మనకు ఇన్వర్ట్ ద ఇమేజ్ అని కొడితే మన సేమ్ మనకు చూపిస్తుంది, ఆ విధంగా అయితే చూపిస్తుంది. సో తర్వాత బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే తర్వాత ఇంకేమున్నాయంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నది. సో ఇన్ కేస్ కెమెరా మీరు ఇక్కడ రీస్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లా డాటా అంతా క్లియర్ చేసి రీస్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ రీస్టార్ట్ చేయొచ్చు. తర్వాత కెమెరా కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అప్పుడు డిలీట్ ది కెమెరా అని కొడితే అప్పుడు వేరే వాళ్ళు యాక్సెస్ తీసుకుంటారు. సో ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినట్టయితే షేర్ డివైస్, మెయిన్ ఇంపార్టెంట్ షేర్ డివైస్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ షేర్ డివైస్ మీరు క్లిక్ చేసి మనకి ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసినప్పుడు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయొచ్చు. ఆ మొబైల్ వాళ్ళు మనం పక్క పంటున్నారంటే యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని జీమెయిల్ తోట లేదంటే మొబైల్ నెంబర్ తోట యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని తర్వాత యాడ్ డివైస్ అని క్లిక్ చేసినట్టయితే ఒక కెమెరా ఓపెన్ అవుతుంది, క్యూఆర్ స్కానర్. ఆ స్కానర్ని ఇక్కడ మొబైల్ మీద స్కాన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ కెమెరా అనేది వాళ్ళ యాక్సెస్ వస్తుంది. ఇన్ కేస్ వారు వేరే కాడ ఉన్నారు అంటే ఇక్కడ షేర్ అని ఉంది ఆప్షన్. ఈ షేర్ని క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఏమైతే అంటే ఈ క్యూఆర్ కోడ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాట్సాప్ ద్వారా. అప్పుడు వాళ్ళు ఇన్బుల్ట్ తర్వాత అక్కడ ఇమేజ్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇమేజ్ సెట్టింగ్స్ తోటి మనము గ్యాలరీని వాళ్ళ ఉన్న ఫోటోని ఇన్పుట్ చేసుకొని ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. అప్పుడు కూడా కెమెరా వస్తుంది. సో ఫారెన్ ఉన్న వాళ్ళు చాలా ఇలా ఈ విధంగా అయితే చేసుకుంటారు ఫారెన్ ఉన్న వాళ్ళు. సో ఇది కెమెరా ఫీచర్స్, కెమెరా క్లారిటీ కూడా చూసారు కదా. సో ఇది ఈ విధంగా ఉంది. సో ఇండోర్ పర్పస్ అయితే చాలా వరకు అయితే వర్కౌట్ అవుతుంది ఇండోర్ పర్పస్ అయితే. సో ఎట్లా అనిపించింది మీ కెమెరా అనేది? సో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో చాలా తక్కువ రేట్లు అయితే మనం ఈ కెమెరా అయితే ఈ మార్కెట్లో ఉంది. సో దీన్ని మించిన తక్కువ రేట్లో వేరే కెమెరాలు ఇవ్వనుకుంటున్నా, అంటే మాకు వచ్చే రేట్లలో. సో చాలా బాగుంది కెమెరా క్లారిటీ కూడా. దీనికి పెట్టే రేట్కి అమౌంట్కి అయితే పర్ఫెక్ట్. కాకపోతే ప్లేబ్యాక్ అనేది ఏ విధంగా వస్తుందో చెక్ చేసుకోవాలి. చాలా వరకు వైఫై కెమెరాలో ప్లేబ్యాక్ అనేది ఇష్యూ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ CCTV Tech Telugu. థ్యాంక్ యూ అందరికీ.